డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో గురు గ్రహం గురించి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము అంశాల గురించి తెలుసుకుందాము. మన స్టూడియోలో ప్రస్తుతం ప్రముఖ డిఎన్ఏ ఆస్ట్రాలజర్ దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. గురువు గారు, ఈ సాధారణ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము గురు గ్రహం అనేది ఏ చోట ఉన్నా గానీ, ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంలో ఉందనుకుంటే కోటి దోషాలను హరిస్తుంది అంటారు. ఈ గురుగ్రహానికి ఉన్న ప్లేస్మెంట్స్ ప్రకారము, ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం గురుగ్రహం లగ్నంలో ఉంటే ఎలాంటి అంశాలు చూడొచ్చు గురువు గారు మనము? మంచి క్వశ్చన్ అడిగారు ఈరోజు. సాధారణ జ్యోతిష్యులు, అది కేపీ ఆస్ట్రాలజీ కావచ్చు, వేదిక ఆస్ట్రాలజీ కావచ్చు, లేకపోతే ఏ ఆస్ట్రాలజీ సంబంధమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో కూడాను గురువుని శుభగ్రహంగానే వర్ణించారు. అందులో ఎలాంటి వ్యత్యాసం లేదు. అయితే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా దీన్ని ఎలా మనం పరిగణలోకి తీసుకుంటాం? మిగిలిన గ్రహాల కంటే కూడాను గురువు అనే గ్రహము ప్రత్యేకత ఏమిటి? ఉన్నటువంటి 9 గ్రహాలలో గురువుకి ఒక పెద్ద పీట వేసి మన సనాతన జ్యోతిష్యము చెప్తూ ఉంది. గురువు 5, 7, 9 దృష్టిలతో చూస్తారు. అయితే గురువు ఉన్నటువంటి చోటికి విలువ ఉండదు. గురువు ఎక్కడైనా ఉండని, ఆ స్థానానికి, ఆ ఇంటికి, ఆ భావానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ గురువు వలన ఉపయోగం ఉండదు. గురువు చూసే దృష్టికి, ఆ భావాలకి 5, 9, 7 భావాలకు మాత్రమే మేలు చేస్తాడని కూడా చెప్తుంటారు. ఇవన్నీ కూడా మనము థియరిటికల్గా శాస్త్రాన్ని నేర్చుకునేటప్పుడు మన గురువులు మనకు నేర్పించినటువంటి విషయాలు. కానీ ప్రాక్టికల్గా ఆ విషయాల్ని మనం పరిశీలించినప్పుడు గురువు ఏ విధమైనటువంటి ప్రభావాలని ఆ జాతకులకు అందిస్తారనేది మనము తెలుసుకోవాలి. ఎందుకంటే మనకంటూ దెబ్బ తగిలితేనే ఆ గాయము ఎంతవరకు లోతయింది అనేది తెలుస్తుంది. థియరిటికల్గా మనం తెలుసుకున్న విషయాలన్నీ కూడాను మన యొక్క జీవితంలో జరగనప్పుడు, మన జీవితంలో అది తటస్థపడినప్పుడు మాత్రం అప్పుడు గుర్తుకొస్తుంది ఈ యొక్క శాస్త్రము కరెక్టా కాదనేది. అయితే మనము ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత గురుగ్రహము ఎక్కడున్నా ఆ గురుగ్రహం యొక్క దృష్టి కానీ కోటి మేలు చేస్తుందని మాత్రం దయచేసి చెప్పకండి. గురుగ్రహం యొక్క దృష్టి కోటి నష్టాల్ని కలిగిస్తుంది అని మనం చెప్తున్నాం. అందుకని చూడండి, గురువు యొక్క మహాదశ 16 సంవత్సరాలు కాలంలో కఠినమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఈ 16 సంవత్సరాల ఈ గురు మహాదశలోనే చాలామందికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, చాలామంది దుర్మరణం పొందుతున్నారు, చాలామందికి ఆపరేషన్ జరుగుతున్నాయి, చాలామంది అనారోగ్యానికి గురి అవుతున్నారు, వివాహ జీవితంలో భ్రష్టు పెట్టిపోతున్నారు. ఇది కాదని ఒప్పుకోమని చెప్పండి. సాంప్రదాయ జ్యోతిష్యం చెప్పే వాళ్ళని ఒప్పుకోరు. మాదే నిజం అంటారు. సరే, మీదే నిజం అనే దానికి
నిరూపణలు ఏమైనా ఉన్నాయా? బాగుపడిన వాడు ఒకడైనా ఉన్నాడంటే లేదు. అదేవిధంగా కాలపురుషునికి 9వ భావమైన ధనుస్సులో గురువు మూల త్రికోణం ఇల్లుగా చేసుకుని ఉంటారు కాబట్టి అక్కడ కూడాను మంచి ఫలితాలు వస్తాయి ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి అంటారు. కానీ ప్రపంచంలోనే చాలా దురదృష్టవంతమైనటువంటి జీవితాన్ని పొందుతున్నటువంటి వారు ధనుసు రాశి ధనుసు లగ్నం వారు. నడవలేని పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడేవాళ్ళు కానీ, క్యాన్సర్ వ్యాధులతో ఇబ్బంది పడేవాళ్ళు కానీ, లేకపోతే మొలల సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడేవాళ్ళు కానీ, నానా విధాలైనటువంటి రోగభూయిష్టమైన జీవితాన్ని పొందేవాళ్ళు వీళ్ళే. అయితే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనేది మనం ఒక మిలినియర్ క్వశ్చన్, అప్పుడు ఆన్సర్ బయటకు వస్తుంది. అది ఏమిటి అంటే, మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా గురువు అనే గ్రహము ఈ విశ్వవలయ చక్రం నుండి, ఈ విశ్వవలయము నుండి బయటకు వచ్చేటప్పుడు జరుగుతున్నటువంటి నక్షత్రము పుష్యం అనే నక్షత్రం. అదేమిటండి, గురువు ఏంటి పుట్టడము, సూర్యుడు ఏంటి పుట్టడం అని హేతువాదులు క్వశ్చన్స్ వేయచ్చు. దేవుడు అని చెప్పబడే భగవంతుడు భగవద్గీతను చెప్పినటువంటి జగద్గురు అని చెప్పబడే శ్రీకృష్ణ భగవానుడే రోహిణి నక్షత్రంలో పుట్టారు. అదేవిధంగా విశాఖ నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామి అని, ఆంజనేయ స్వామి మూలా నక్షత్రంలో పుట్టడం అని, ఇలాగా వెంకటేశ్వర స్వామి ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టారని మనం మాత్రం చెప్పుకొని పండగలు చేసుకుంటుంటాం. సరస్వతి దేవత మూలా నక్షత్రంలో పుట్టిందని నవరాత్రుల్లో ఆ దేవతకి అనేకమైన ఉత్సవాలు వైభవాలు చేస్తాం. కానీ గ్రహాలు పుట్టినాయంటే మాత్రమే దానికి నమ్మలేని పరిస్థితిలో మీరున్నారు. అందుకని గురువు పుష్యమి నక్షత్రంలో పుట్టినప్పుడు ఈ పుష్యమైన నక్షత్రము 27 నక్షత్రాలలోనే గొప్ప నక్షత్రం అని కొంతమంది చెప్తుంటారు. పుష్యమ నక్షత్రంలో ఏ పని చేసినా ఆ పని సక్సెస్ అవుతుంది అని కూడా చెప్తుంటారు. ఆ పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారి కుటుంబ పరంపరలోనే క్యాన్సర్ వస్తాం. కారణం ఏమిటంటే కర్కాటకం అనేది ఇంగ్లీష్లో క్యాన్సర్. ఆ కర్కాటకంలోనే పుష్యం ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకి తెలుస్తాయి. కానీ మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సరు ఇప్పుడు మనము వీటన్నిటినీ కూడాను డాట్ పాయింట్స్గా తీసుకొని ఆ డాట్ పాయింట్స్ అన్నింటినీ కలిపి ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. ఓకే గురువు గారు. అది ఏమిటి అంటే, మీరు లగ్నములో గురువు ఉన్నప్పుడు ఆ జాతకుడే లగ్నం కాబట్టి ఆ లగ్నము కలిగినటువంటి అమ్మాయి కానీ అబ్బాయికి కానీ వారికి ఎలాంటి ప్రభావాలని గురువు అందిస్తాడు అనేది ఇప్పుడు క్వశ్చన్. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. గురువు లగ్నంలో ఉంటే ఇన్నాళ్ళుగా మీకు మేలులు చేస్తాడు అనేసి అనుకుంటున్నారు. అలా లగ్నంలో ఉన్నటువంటి వారికే గురువు అక్కడ రాహు కర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేస్తారు. కారణం ఏమిటంటే గురువు పుట్టినటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రము. పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు రాహుకర్మ రిజిస్ట్రీని కలిగి ఉంటాయి కాబట్టి వీళ్ళకంటే అబద్ధపు కోరు ఎవరు ఉండరు. వీళ్ళకంటే ఆశపోతూ దురాశపరుడు గ్రీడీ కలిగినటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఎవరు ఉండరు. అన్నీ మాకు కావాలి, అన్ని ఆస్తులు మాకు కావాలి, అందరి యొక్క సుఖశాంతులు నేనే అనుభవించాలి, అలెగ్జాండర్ లాగా ఈ యొక్క ప్రపంచాన్ని నేనే ఏలాలి అన్నటువంటి తత్వము ఆటోమేటిక్గా
గురువు లగ్నంలో ఉన్నటువంటి వారికి రాహుకర్మ రిజిస్ట్రీ వల్ల, రాహుకర్మ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతుందని మనం చెప్తాం. ఇది ఒకటి. ఇది ఒక వంతుకు లిమిటెడ్గా చేసుకుంటే వీరికి చాలా అనుకూలంగానే ఉంటుంది. కానీ వీరికి గురువు లగ్నంలో ఉన్నవారే ప్రపంచాలను ఏలేవారుగా ఉంటారు, గొప్ప స్థాయికి త్వరగా వెళ్ళిపోతారు, అందరిలో మెప్పు పొందుతుంటారు, అందరిలో సమాజంలో కలిసి ఉంటారు, ఉన్నత స్థాయికి వచ్చి ఉంటారు. అది ఏ మార్గమైనా కావచ్చు. మన వాడే కరెన్సీ మీద ఇది కష్టపడి సంపాదించిన 100 రూపాయల నోట్ అని, ఇది దొమ్మి చేసిన 100 రూపాయల నోట్ అని, లేకపోతే ఇది ఎయిడ్స్ వ్యాధి వాడి దగ్గర నుండి వచ్చిన 100 రూపాయల నోట్ అని, లేదా దీన్ని దొంగతనం చేసినటువంటి 100 రూపాయల నోట్ అని రాసి ఉండదు అనే తత్వం కలిగినటువంటి వారు లగ్నంలో గురువు ఉన్నటువంటి వారు. ఏదైతేమి నాకు డబ్బు ఉంది, ఆ డబ్బు ఎటువైపునైనా రాని అనే విధంగా డబ్బు సంపాదించి అధికమైనటువంటి అబద్ధలకు మించినటువంటి ఆశను కలిగి 10 అంతస్తుల మీదకి వెళ్ళిపోతారు. ఏదో పరిస్థితుల కారణంగా ఈ సర్కమ్స్టెన్స్ తిరిగి ఏం చేస్తుందంటే అధపాతాళానికి 10 అంతస్తుని కిందకి తోస్తుంది. పరమపద సోపానంలో నిచ్చెనలు ఎక్కి పాము నోట్లో పడి తిరిగి పాము తోకలోకి వచ్చేసినట్టుగా వీరి జీవితం ఉంటుంది. వీరి కుటుంబ పరంపరలో చూడొచ్చు. వారికే కానీ వారి కుటుంబంలో ఉన్నటువంటి 2 జనరేషన్లు చూస్తే క్యాన్సర్ అనేది ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, వీజింగ్ ప్రాబ్లం ఉంటుంది, వైరస్ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉంటుంది. పశువులు, జంతువులు, విష పురుగుల చేత వీళ్ళు హాని చేయబడి ఉంటుంది. మెరుపు దాడి జరిగి పిడుగు పడిగి చనిపోయిన వాళ్ళు ఉంటారు. కాలేయ సమస్యలు వచ్చి లివర్ ప్రాబ్లమ్స్ వచ్చడము, మొలల సంబంధమైనది జాండిస్ ప్రాబ్లం రావడము, ఇలాంటి వాటితో అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉంటారు. యాక్సిడెంట్ ప్రాబ్లంతో బాధపడిన వాళ్ళు ఉంటారు. మెయిన్గా ఈ క్యాన్సర్ ఏ యొక్క అవయవాన్ని ఒక అవయవాన్ని దెబ్బ తీసుకుంటుందని కూడా చెప్పవచ్చు. అంటే లగ్నంలో గురువు ఉన్నటువంటి వారికి అంతా కూడాను ఇలాగే జరుగుతుందని మీకు ఏమైనా డౌట్గా ఉందా? అవును గురువు గారు. ఇప్పుడు గురువు అనే గ్రహం వచ్చేసి ట్రాన్సిట్ వచ్చేసి 1 ఇయర్ అవుతుంది. అంటే ఈ లగ్నంలోనే గురువు అంటే 1 ఇయర్ జన్మించిన వాళ్ళందరికీ ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం అంటే వాళ్ళకి లగ్నంలో కాదు, మారుతా ఉంటుంది. సరే, ఒక రోజులో 2-3 ఆ లగ్నంలో పుట్టారనుకుంటే అలా ఉండే వాళ్ళందరికీ, ఆ ఇయర్ ఉండే వాళ్ళందరికీ సేమ్ ఇలాంటి ఫలితాలే వస్తాయి గురువు గారు. ఓకే, ఇది మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే లగ్నంలో గురువు ఉన్నప్పుడు జననాన్ని పొంది ఉంటారు. ఎందుకంటే లగ్నంలో గురువు ఉన్నప్పుడు జననం పొందినటువంటి వారి లాగానే ఈ ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే 1 సంవత్సరం పాటు గురువు ఒక్కిరి పొందినా లేదా గురువు అక్కడ ఉన్నా కానీ దాదాపు 1 సంవత్సరం పాటు ఉండి తర్వాత ఇంకొక భావంలోకి వెళ్తారు కదా. అప్పుడు వీరందరికీ ఇలాగే ఉంటుందంటే ఇది యూనివర్సల్ ఫార్ములా. నేను చెప్పినటువంటి ఆప్షన్స్ కంపల్సరిగా ఒకరికి క్యాన్సర్ వచ్చి, ఒకరికి వచ్చి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి, ఒకరికి వచ్చి మొలలు వచ్చి ఇలాగ ఉంటుందంటే ఒకరికి వస్తుందని కాదు. వారి కుటుంబ పరంపర అంతా కూడాను ఆ యొక్క లగ్నంతో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. నేను చెప్పినటువంటి ఈ ఆప్షన్లో ఏ ఒకటైనా కానీ వాళ్ళని తాకుతుంది. అలాగే 2 అంతకంటే ఎక్కువ వివాహాలను ఇస్తుంది. ఇది యూనివర్సల్గా మనం చెప్తున్నటువంటి సత్యము, ఇది తప్పదు. అలాగే వారికి పాజిటివ్స్ కూడా ఉన్నాయి. మంచి స్థాయికి వెళ్తారు, ఆటోమొబైల్గా వెళ్ళడం, లాజిస్టిక్గా సంపాదించుకోవడం, లాజిస్టిక్ బిజినెస్ చేయడం కానీ, షేర్ మార్కెటింగ్లోకి వెళ్ళడానికి ఇష్టపడడం కానీ, వైన్ షాప్స్, అరాక్ షాప్స్, డ్రగ్స్, ఆ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, మరియు ముఖ్యంగా ఈ యొక్క కెమికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర దేశాల్లో బాగా సంపాదించుకున్నటువంటి వాళ్ళు, వారి కుటుంబ పరంపరలోనే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ప్రవోకింగ్ అవడం, అంటే దాన్ని ప్రేరణ చేస్తుంది. రిలీజన్ కూడా మారిపోతారు. ఇలాంటివన్నీ కూడా మనం చూడొచ్చు. అయితే లగ్నంలో గురువు ఉంటే ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఏమిటంటే, అబ్బా గురువు లగ్నంలో పడినటువంటి బిడ్డ పుట్టేశాడండి, వీడు మహజ్జాతకుడని అని అనకండి దయచేసి. అలాంటి బిడ్డల్ని జాగ్రత్తగా చూడాలి. లగ్నంలో కానీ గురువు పుట్టుంటే మీకు పితృకుల దోషం ఉంటుంది. మీ కుటుంబంతో పాటు ఒక ఆత్మ మీ వెంటే తిరుగుతూ ఉంటుంది. ఆ ఆత్మను మీరు సంతృప్తి పరచకపోవడం వల్లనే మీ కుటుంబ పరంపరలో లగ్నంలో గురువు పడడం కానీ,
పుష్యమే విశాఖ శతభిష నక్షత్రాల్లో కానీ, ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళు, లగ్నంలోనే గురువు ఉన్నవారు, లగ్నాధిపతితో గురువు ఉన్నవారు, లేదా 9వ భావంలో లగ్నాధిపతి ఉన్నవారు, లగ్నాధిపతితో 9వ భావాధిపతి కలిసి వేరే చోట ఉన్నవారు, లగ్నంలోనే 9వ భావాధిపతి కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడాను ఇక్కడ పితృకుల దోషాన్ని ఇస్తుంది. అందువల్ల లగ్నంలో గురువు ఉన్న వాళ్ళు పితృకుల కర్మను సవ్యంగా చేయాలి. మనం చూస్తుంటాం గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ చాలా మంది ఎప్పుడైతే పితృకుల కర్మతో పుట్టుంటారో ముఖ్యంగా వారికి గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా వచ్చి వాళ్ళ పితృకుల కర్మని మళ్ళీ కానీ తీర్చుకోకపోతే వారి వంశమే నిలబడకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ దాదాపు 100లో 80% మంది చూడండి, వారి వంశం ఉండదు. బిడ్డలు పుట్టరు, పుట్టిన బిడ్డలు అమ్మాయిలుగా ఉంటారు. ఒకవేళ అబ్బాయిలుగా పుడితే తర్వాత జనరేషన్లో వారికి అబ్బాయిలు పుట్టరు. ఇలాంటివి కూడా మనం పరిశీలించవచ్చు అని కూడా చెప్తున్నాను. ఓకే గురువు గారు ఇది సంతాన కారకుడైన గురువు వచ్చి 5లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని చెప్తారు కదా గురువు గారు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఈ గురువు 5లో ఉంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఎలాంటి అంశాలు ఎలాంటి ఫలితాలు వస్తాయి గురువు గారు? ఓకే, మంచి క్వశ్చన్ ఇది. జనరల్గా లగ్నం నుంచి 5వ భావాన్ని మనము సంతాన భావం అని అంటాం. అయితే దాంతోపాటు 5వ భావం అనేది ఆ జాతకునికి నాన్నకి నాన్న భావము అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ జాతకునికి లేదా జాతకురాలకి లవ్ అండ్ లవర్ సంబంధమైనటువంటి భావం అని చెప్పడం జరుగుతుంది. అదే జాతకునికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కింద కూడా మనం చెప్తాం. ఒక జ్యోతిష్యం నేర్చుకోవడం కానీ, ఒక స్విమ్మింగ్ నేర్చుకోవడం కానీ, ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం కానీ, లేదా ఒక లీవ్ దొరికినప్పుడు శిఖరాలకు వెళ్ళి అక్కడ నుంచి జెండా పాతి నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా దీనికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లగ్నం నుండి 5వ భావంలో గురువు ఉన్నటువంటి వాళ్ళని చెప్పొచ్చు. వీళ్ళకి ఆతృత అధికంగా ఉంటుంది, అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలని. అదే సమయంలో మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఇక్కడ ప్రాధాన్యతను చేకూర్చుకుంటా ఉంది. అదేమిటంటే 5వ భావంలో గురువు ఉన్నటువంటి వారికి సంతాన విషయంలో ఎలాగ ఉంటుందని అడిగారు. నేను చూసినటువంటి చాలా మంది జాతకాలను పరిశీలించినప్పుడు లగ్నంలో నుండి 5వ భావములో గురువు ఉన్నటువంటి వారికి బిడ్డలే లేకుండా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆర్ఫన్ దగ్గరికి వెళ్ళి అంటే అనాథలను కూడాను వీళ్ళు ఏం చేశారంటే దత్త తీసుకుని కూడా పెంచుకుంటున్నారు. కానీ మన సాంప్రదాయ జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఓహో ఆహా అని చెప్పి లగ్నం నుండి 5వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ఈ జాతకులకి పెళ్ళైన తర్వాత అధికమైనటువంటి సంతానం కలుగుతుంది అని చెప్తారు. అలా కలిగినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. దాంతోపాటు లగ్నం నుండి 5వ స్థానంలో గురువు ఉంటే వారికి పుట్టే మొదటి సంతానానికి సంబంధించింది కంప్లీట్గా ఈ యొక్క రాహుకర్మ ఋషి సంబంధమైనటువంటి నక్షత్రాల్లో పుట్టడం కానీ, ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టడం కానీ, పుష్యమే విశాఖ శతభిష నక్షత్రంలో రాశిపడి నక్షత్రం లగ్నాపాయింట్ నక్షత్రం లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉండడం కానీ జరిగే అవకాశము మెండుగా ఉంది. ఇంతకుముందు నేను ఏమైతే చెప్పానో లగ్నానికి అదంతా కూడాను ఆ జాతకుల యొక్క సంతానానికి సంభవించే అవకాశం ఉంది. కానీ పూర్వపుణ్యస్థానములో గురువు చాలా ఉత్తమంగా ఉన్నాడు కాబట్టి వీరికి పూర్వపుణ్యస్థానం బలమైందని చెప్పే ఈ పనికి మాలినటువంటి అపోహలు మాత్రం దయచేసి మీరు నమ్మకండి. దానివల్ల ఉపయోగం లేదు. ముందుగానే జాగ్రత్త పడాలి. 1వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ ఉంటే ఇప్పుడు ఉదాహరణకి 5, 7, 9 దృష్టిలు ఉన్నాయి కాబట్టి ఏ స్థానంలో గురువు ఉన్నా తిరిగి లగ్నాన్ని చూస్తారు కాబట్టి ఖచ్చితంగా వీరికి పితృకల దోషం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఆ పితృకల దోషం వలనే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఎవరు దిక్కు లేనప్పుడు దేవుడు కూడా దిక్కు లేనప్పుడు గవర్నమెంట్ వాడే దిక్కు అన్నట్టుగా మీ గవర్నమెంట్ వాడు సహాయం చేస్తాడు. అంతేగాని ఇరుగు పొరుగు వారు కూడా సహాయం చేయరు. ఒకవేళ మీకు సహాయం చేస్తే మీ సహపాఠి
గవర్నమెంట్ ఉద్యోగస్తులే మీకు సహాయం చేయాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అయినా కావచ్చు. ఓకే గురువు గారు, ఇప్పుడు ధనకారకుడు కూడా గురువే కదా గురువు గారు. ఈ ధనకారకుడు అయిన గురువు రెండులో పడితే చాలా బాగుంటుంది అని చెప్తారు. ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము రెండో భావంలో గురువు ఉంటే ఎలాంటి ఫలితాలు? ఓకే, ఇక్కడ మనము చాలా వరకు ఈ అంశాలని పరిశీలించినప్పుడు మనము తొవ్వే కొద్దీ బావిలో ఊట నీరు పొంగినట్టుగా ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో కూడాను చాలా చాలా కొత్త కొత్త అంశాలు వాటికి వస్తూనే ఉంటాయి. ఆ విధంగా లగ్నం నుంచి రెండవ భావం అనేది వాక్ స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానము అని మనము వాటి కారకత్వాలను ఇచ్చినప్పుడు చూపిస్తుంటాము. ధనానికి కానీ సంతానానికి కానీ కారకత్వ గ్రహమైనటువంటి గురువు 2లో కానీ లేదా 5లో ఉంటే కారకో భావనాస్తి అన్నట్టుగా ఏ గ్రహం అయితే ఏ ఏ భావాలకి కారకత్వం వహిస్తుందో అదే గ్రహము అదే భావములో ఉంటే అక్కడ ధనము వృద్ధి చెందదు, సంతానం వృద్ధి చెందదు అనేసి ట్రెడిషనల్ అష్టాల్లో చెప్తారు. వాటన్నిటిని మనం లెక్కలోకి తీసుకోవటం లేదు. కానీ ఏ భావములోనైనా గురువు ఉన్నా, ఏ భావంలో వక్రించిన గురువు ఉన్నా కానీ మనం ఏం చేస్తామంటే ఆ గురువు పుట్టిన నక్షత్రం ఏమిటి, ఆ భావం ఏ ఏ బంధుత్వ కారకత్వాలకి ఆ గ్రహ కర్మ రిజిస్ట్రీ ఎట్లా అప్లై అవుతుందనే విషయాలు మాత్రం పరిశీలిస్తాం. ఉదాహరణకి మీరు అడిగినట్లుగా గురువు 2వ స్థానంలో ఉన్నారు. 2వ స్థానం అనేది ధనస్థానం అయినప్పుడు దీన్ని మనం పరిశీలించాలి. అక్కడ ధనము మీద ఆశ అధికంగా ఉంటుంది, ధనము బాగా సంపాదిస్తారు. సమస్య అయితే దీంట్లో లేదు. కానీ ఇక్కడ 2వ స్థానంలో గురువు కానీ 5వ స్థానంలో గురువు కానీ లగ్నంలో కానీ గురువు ఉంటే వారు జీవిత కాలము పేదవారుగానే జీవించిన వాళ్ళే ఉన్నారు. ఒకవేళ ధనం వచ్చినా అది వారి చేతిలో నిలబడలేకుండా పోతుంది. వీరు అనవసరమైన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనికి కారణం ఒకవేళ లగ్నంలో నుండి 2వ భావములో గురువు ఉండి వారి రాశి పడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ హస్తా మృగశిర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఉంటే వారు చాలా వరకు ఆర్థికంగా జీవించేంత వరకు ఇబ్బంది పడవలసిందే. అయితే ఇప్పుడు వాక్కు గురించి చూద్దాం. లగ్నంలో నుండి 2వ భావంలో వాక్కు స్థానంలో గురువు ఉంటే అక్కడ మీ యొక్క వాక్ అబద్ధాలతో కూడినటువంటిదిగా ఉంటుంది. ఆహా, గురువు భక్త పారాయణుడు, అందరికంటే ఉత్తముడు, మంచి గుణాధీశుడు, గుణగణములకు అధీశుడు అని చెప్తూ ఉంటారు. కానీ ఇతనికి గుణములే ఉండవు. కారణం ఏమిటంటే 2వ భావంలో గురువుగా ప్రవర్తించడు, రాహుగా ప్రవర్తిస్తాడు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టడము, ఏ సమయంలో ఎలా మాట్లాడాలో నేర్చినటువంటి వాక్కుని కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ వాక్కు అన్ని వేళ పారదు, నోరు తెరిస్తే అబద్ధాలు. అలాంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల మోసగాడు అనే ముద్ర కూడా పడుతుంది. అదేవిధంగా 2వ స్థానంలో గురువు కానీ ఉంటే కుటుంబం గురించి కూడా మనం పరిశీలించాలి. కుటుంబంలో ఎలా ఉంటుందంటే అందరూ ఆశపోతులే, రాత్రికే కోట్లు సంపాదించాలి, పక్కింటి వాడు ఏసీ పెట్టాడు మనం ఎందుకు పెట్టలేదు, ఎట్టయితే కానీ ఏదో ఒక కమిషన్ ద్వారానో మోసం చేసో ఏదో ఒక విధంగా మనము సంతోష జీవితాన్ని పొందాలనే ఉబరాట పడేవారే అధికంగా ఉంటారు. కానీ ఇది కర్మ అనేది ఏం చేస్తుంది, రిలేట్ అయ్యి చివరికి వాళ్ళనే ముంచేస్తుంది. మరియు వీరి కుటుంబ పరంపరలో ఈ లగ్నంలో 2వ స్థానంలో గురువు ఉన్నటువంటి వారి కుటుంబ పరంపరలో చూడండి, వారి యొక్క తల్లి యొక్క అన్న అంటే పెద్ద మేనమామకి ఖచ్చితంగా క్యాన్సర్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం కానీ, వీజింగ్ ప్రాబ్లం కానీ, యాక్సిడెంట్ కానీ, 2 వివాహాలు కానీ జరుగుంటుంది. అదే కుటుంబంలో కూడాను ఇలాంటి సమస్యలు ఇంతకుముందు మొదట మనం చెప్పుకున్నటువంటి రాహుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి అన్ని కూడాను అట్లాగే అప్లికేబుల్ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే గురువు గారు, ఈ గురుగ్రహం గురించి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము మరియు గురుగ్రహము 1వ భావంలో, 2వ భావంలో, అదే విధంగా 5లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయని చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు గురువు గారు. నమస్కారం గురువు. నమస్తే. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం.
హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.